అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు నేటి తరం మగువ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ పొద్దున లేవగానే వాటర్ అయితే తాగుతున్నాను నేను. ఈరోజు వాకింగ్ అయితే చేయలేను, చెప్పాను కదా నాకు టైం ఉంటే నేను చేస్తాను. మీరైతే చెయ్యండి వాకింగ్ కానీ వర్కౌట్ కానీ. అది చేస్తేనే ఎక్కువ అనేది వెయిట్ లాస్ అవుతారండి. ఎంటీ స్టమక్లో మనం ఎంత వర్కౌట్లు చేస్తే అంత వెయిట్ లాస్ అవుతారు. ఇంకా వేడి నీళ్ళు తాగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే నేను ఇక్కడ అంబలి తాగుతున్నా అండి. అంబలి అంటే మీకు తెలిసే అనుకుంటున్నాను. రాగుల జావ వేరు, రాగుల అంబలి వేరండి. టేస్ట్లో కానీ ప్రాసెస్లో కానీ రెండు కొంచెం తేడా ఉంటాయి. సో ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అంబలి తాగుతున్నా. ఇంకా నేనైతే చెంబులో సగం తెచ్చుకున్నాను. ఇంకా మీరు కూడా ఇది ప్రిపేర్ చేసుకొని తాగండి. తాగితే ఆకలేదు, చలవ ఉంటుంది, అలాగే మనకి ఎనర్జీ కూడా వస్తుంది దీంతో. సో అంబలి అయితే కావాలి అంటే మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి. వీడియో అనేది ఇంతవరకు అయితే ఎప్పుడు తీయలేదు, కానీ మీరు పెట్టమంటే పెడతాను. ఇక్కడ అంబలి తాగుతున్నాను. అంబలి అయితే నేను ఇందులో గ్లాసు సగం తాగుతున్నా ఈరోజు. ఇక కామెంట్లలో అడుగుతున్నారు, సిస్టర్ మీరు ఏం టాబ్లెట్ వేసుకున్నారని. మొన్న చెప్పినండి నేను వీడియోలో, అయినా మళ్ళీ అడుగుతున్నారు. నేను వేసుకున్నది డల్కోలెక్స్ టాబ్లెట్ అండి. నేను 3 వేసుకున్నా, 3 వేసుకోవద్దండి, 2 వేసుకోండి. అది ఊకే వేసుకోవద్దండి. ఎప్పుడో ఒకసారి మీరు ఎప్పుడైనా ఫంక్షన్లకు వెళ్ళి బాగా హెవీ ఫుడ్ తిన్నప్పుడు, లేదంటే మీకు మోషన్ ఫ్రీ లేదు అనుకున్నప్పుడు వేసుకోండి తప్ప రెగ్యులర్గా వాడేరనుకో మోషన్స్ పెట్టి నీరస పడిపోతారండి. అట్లా ఎప్పుడు వేసుకోవద్దు. నేను అదే చెప్పినా, నేను ఎప్పుడో ఒకసారి వేసుకుంటా అని చెప్పినండి. రెగ్యులర్గా అసలు వేసుకోవద్దు. తగ్గుతామా అని డౌట్ పడొద్దండి. మనకే తెలుస్తుంది. 30 డేస్లో కనీసం 6 kgs మీరు ఎట్లా అటు ఇటు ఏం చేసినా 6 kgs తప్పకుండా తగ్గుతారు. నేను 5 kgs అనుకున్నాను. నెలలో కనీసం 5 kg తగ్గుదాం తినుకుంటూ అనుకున్నా. ఓకే, 6 kgs అయినా తగ్గుతారు గ్యారంటీగా. నమ్మకంతో చేయండి. నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు వెయిట్ మిషన్ పెట్టుకున్నారంటే మీకే తెలిసిపోతుంది. ఒక 3-4 రోజులు చేయండి, 5 రోజులు చేయండి, చేసి చెక్ చేసుకోండి. మీకు బాగా అనిపించి మీరు వెయిట్ లాస్ అవుతున్నారంటే మీరు ఫాలో అవ్వండి. ఏదైనా డ్రెస్ తీసుకోండి, మనకి ఇది నాది హాస్పిటల్ది యాప్రాన్ అండి. యాక్చువల్ ఏంటి అంటే ఇది నా హాస్పిటల్ యాప్రాన్. ఇది ఏంటి అంటే నాకు ఇట్లా చూసినారా, ఈ బటన్ అనేది పట్టలేదు. మొన్న నేను 71 kgs ఉన్నప్పుడు ఈ బటన్నే పట్టలేదండి. దీనికి ఒక బటనే, ఈ బటన్ కూడా పట్టలేదు. నేను ఇట్లా ఓపెన్ పెట్టుకొని ఉన్నా. ఇప్పుడైతే బటన్ పడుతుంది కానీ కరెక్ట్గా ఉంది. ఇది చూడండి, కరెక్ట్గా ఉంది. ఇక్కడ కరెక్ట్గా కాకుండా నాకు లూజ్ ఉండాలి, ఇది లూజ్ కావాలి ఇక్కడ అని నేను చూస్తున్నా. ఈరోజు ఇప్పుడు ప్రజెంట్ నా వెయిట్ వచ్చేసి 65.15 అండి. ఇంకా నేను 10 kgs తగ్గాలి. 55 kgs వచ్చే వరకు అయితే నేను నా వెయిట్ లాస్ జర్నీ అవుతూనే ఉంటుంది. నా వెయిట్ లాస్ జర్నీ అంటే 55కి వచ్చిన తర్వాత స్టాప్ చేసి ఇంకా వెయిట్ లాస్ వీడియోస్ ఆపేసి ఇంకా వెయిట్ పెరగకుండా ఏం చేయాలనేది వీడియోస్ అయితే పెడతాను. ఇక పొద్దున వాటర్ తాగినా, టిఫిన్ చేసినా కదా. టిఫిన్ ఏంటి అంటే మనది అంబలి. తర్వాత ఇప్పుడు లంచ్ టైం. నేను డ్యూటీకి వెళ్ళి వచ్చి లంచ్ చేస్తున్నా. లంచ్ ఏంటి అంటే ఈరోజు స్పెషల్ అండి. ఇది మీకు కావాలంటే వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తాను. ఇది చూడండి. ఇది కూడా హెల్తీ రెసిపీ. దీంట్లో కూడా మనకి ఎట్లా అంటే ఇది తింటే మనకు ఆకలి అవ్వదు, తొందరగా కడుపు నిన్నట్టు ఉంటుంది. ఒక్క టైం తిన్నా ఇంకో టైం తినలేము, అట్లా ఉంటుంది అన్నట్టు. అలాగే ఇది ఒంటికి చలవ, దీంట్లో విటమిన్స్ ఉంటాయి. కొద్దిగా తిన్నా తొందరగా కడుపు నిండుతుంది, మనకి తొందరగా ఆకలి అవ్వదు. అదే ముఖ్యం అండి. మీకు కావాలంటే వీడియో అనేది పెడతానండి. నేనైతే వీడియో షూట్ చేసిన. రోజు మొత్తం మీద 2-3 లీటర్ల నీళ్ళు తాగండి. పొద్దంతా ఒక బాటిల్ పెట్టుకోండి. బాటిల్ ఎన్ని తాగుతున్నామో మనకు తెలుస్తుంది. ఆకలి తొందరగా కాదు, వెయిట్ లాస్ అనేది తొందరగా ఉంటుంది. గోరువెచ్చని నీళ్ళు అయితే మరీ మంచిది, లేదు అంటే నార్మల్ బిందెల నీళ్ళు తాగేసేయండి. ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ 6:30కి నేను కప్పులో తీసుకొచ్చుకున్నాండి. మధ్యాహ్నం ఏం తిన్నానో అదే తింటున్నా. నాకైతే ఆకలి అయితే లేదు, కానీ మళ్ళీ డ్యూటీ కొంత ఆకలి కాగలా అని నేను తింటున్నా. ఇంట్లో ఉండేటోళ్ళకైతే ఆకలి అయితేనే తినండి. నేను వెళ్ళిన తర్వాత ఆకలి వేస్తే ఎట్లా అని తింటున్నా. అస్సలు ఆకలి వేయట్లేదు నిజం చెప్పాలంటే, కానీ తింటున్నాను. ఇంకా నైటు ఈరోజు మధ్యాహ్నం ఇదే అన్నట్టు. ఇది డిన్నర్ అండి. నేను 6:30కి చేసేది డిన్నర్. మీరు 7 o'clock వరకే తినాలి. ఏం తిన్నా కూడా ఆ తర్వాత తినొద్దండి, వెయిట్ లాస్ అనేది ఉండదు. నేను రోజు ఎట్లా వెయిట్ చెక్ చేసుకుంటా అంటే, ఈరోజు పొద్దున వెయిట్ చెక్ చేసుకుంటాను ఏం తినకముందు. సో మళ్ళీ రేపు పొద్దున వెయిట్ చెక్ చేసుకుంటాను. అదే మీకు చెప్తుంటానండి, ఇంత తగ్గినా అంత తగ్గినా అని. కానీ మళ్ళీ తినకముందు తిన్న తర్వాత అంటే తిన్న తర్వాత వాటర్ అవన్నీ మనం తిన్నది వాటర్తో సహా వెయిట్ చూపిస్తుందండి. నేను అట్లా చెక్ చేసుకోను. ఒకరు కామెంట్ చేసారు మీరు తినకముందు తిన్న తర్వాత చూపించండి అని. నేనైతే అట్లా చెక్ చేసుకోనండి. మీ మీద మీకు నమ్మకం ఉంటే డైట్ అనేది చేయండి. మిమ్మల్ని మీరు నమ్మండి. మీరు డైట్ కరెక్ట్గా ఫాలో అయితే కరెక్ట్గా వెయిట్ తగ్గుతారు. సో ఈరోజు నేను మార్నింగ్ చెక్ చేసుకున్నా, మళ్ళీ ఈరోజు మార్నింగ్ చెక్ చేసుకున్నా, ఆ వెయిట్లు చూపిస్తా చూడండి. నిన్న మార్నింగ్ 65.35, ఈరోజు మార్నింగ్ 65.15, 200 grams అయితే తగ్గిందండి.